ఫస్ట్ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. అందరం బక్రీద్ జరుపుకుంటాం, కానీ అసలు బక్రీద్ ఎందుకు జరుపుకుంటామో చాలా మందికి తెలియదు. ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. బక్రీద్ అనేది దేవుడి పైన నమ్మకం, ఒబీడియన్స్ అండ్ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ చేసే ఫెస్టివల్. ఇస్లాంలో ప్రొఫెట్ ఇబ్రహీం అనే ఒక ప్రవక్త ఉండేవారు. ఆయన దేవుడి మీద చాలా నమ్మకంతో ఉండేవారట. ఒకరోజు దేవుడు ఆయన్ని పరీక్షించడానికి తనకి చాలా ఇష్టమైన తన కొడుకుని త్యాగం చేయమని ఆయన కల్లో అడిగారట. అప్పుడు ప్రొఫెట్ ఇబ్రహీం దేవుని మాటని తప్పకుండా తన కొడుకుని త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఆయన నిజమైన నమ్మకాన్ని చూసి దేవుడు తన కొడుకుని బదులు ఆ స్థానంలో ఒక జంతువుని పంపించారు. ఆ సంఘటనని గుర్తు చేసుకుంటూ ముస్లిమ్స్ అందరూ ఈదుల్ అదాని జరుపుకుంటారు. ఆ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఖుర్బానీ ఇస్తారు. ప్రతి పండగ వెనుక ఒక అర్థం ఉంటుంది. అలాగే ఈ పండగ మనకి ఏం చెప్తుంది అంటే, దేవుడి పైన నమ్మకం ఉంచాలి. ఎప్పుడూ పట్టుకోవడమే కాదు, ఒక్కోసారి వదులుకోవడం కూడా తెలియాలి. అండ్ ఈ కథ మన హిందూ సనాతన ధర్మంలో ఎక్కడో విన్నట్టుంది కదా. ఎక్కడ విన్నారో కామెంట్ చేయండి. లాస్ట్గా మీ సాక్రిఫైసెస్ అండ్ ప్రేయర్స్ అన్నీ యాక్సెప్ట్ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ అందరికీ బక్రీద్ ముబారక్.